హాయ్ అండి. ఈ మిరపకాయలు తెచ్చేసి వారం రోజులవుతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఎందుకంటే మాకు రోజు ఇక్కడ ఏదో పెళ్లి ఫంక్షన్‌లనమాట. ఇంక పెళ్లి ఫంక్షన్‌కెళ్ళేసి ఇంక మీ బజ్జీలు తినేసి ఫంక్షన్‌కెళ్ళి ఏం తింటామనేసి అలా అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇక్కడ మేముండే దగ్గరైతే ఈ బజ్జీ మిరపకాయలు దొరుకుతాయి ఎప్పుడో 6 నెలలకో, సంవత్సరంకో. బజ్జీలన్నీ ఇక్కడ హోటల్‌లో అడిగామంటే ఓకే అని అంటారు. అలా అని చెప్పేసి ఎప్పుడో మార్కెట్ సైడెళ్ళి పచ్చివి తెచ్చుకొని మిరపకాయ బజ్జీలు ఇలాగ అపురూపంగా చేసుకోవడమని. మన ఆంధ్ర సైడయితే చేసుకునే ఓపిక ఇంట్లో చేసుకునే ఓపిక లేకపోతే హోటల్‌కెళ్ళైనా తెచ్చుకోవచ్చు కానీ, ఇక్కడైతే మాకు ఆ ఛాన్స్ లేదు. అలా అని చెప్పేసి ఇంట్లో ఎప్పుడో చేసుకోవడమే ఇలా 6 నెలలకో, సంవత్సరంకో. ఇదిగోండి మిరపకాయ బజ్జీలు ఇలాగ ఉల్లిపాయలు మధ్యలో పెట్టేసి ఇలాగా చేశామంటే చాలా బావుంటాయి. ఇలా బజ్జీలేసుకున్న తర్వాత కూడా చేసుకుంటే ఇలా ఉల్లిపాయలు మధ్యలో పెట్టుకుంటే కట్ చేసి బావుంటాయి కానీ, మాకైతే మా పిల్లలకి అలాగ ఇష్టం ఉండదని నేనిలా చేశాను. బజ్జీలైతే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.